భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ పుట్టినరోజు వేడుకలు భీమవరంలో కాంగ్రెస్ పార్టీ అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరంలోని గుణపూడి సెంటర్లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మహేష్ రాజు, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొయ్యే మహేష్ రాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీతోనే టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో బబిలిశెట్టి కనకరాజు, బండి రమేష్ కుమార్, బబిలిశెట్టి రామకృష్ణ, జంపన సుబ్రహ్మణ్యం రాజు, నందమూరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది. కనుమూరి బాపిరాజు గారికి మన చేసుకున్నాం. అంకెం సీతారాం గారు వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. వారికి అంకెం సీతారాం గారు అలా పెట్టలే పక్కన అరే పక్కన సీతారాం బూత్ ఎక్కండి, దీపండి గట్టిగా చెప్పండి. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. నన్ను కిందకి దీపండి, కింద దీపండి, చాలా కిందకి వచ్చేయండి. గాంధీ గారు జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, జోహార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. విగ్రహావిష్కరణకి చేసిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. కనకరాజు దండయండి, కిందకి వచ్చేయండి, మిగతా కిందకి వచ్చేయండి, కిందకి వచ్చేయండి. అమ్మాయ రైట్. పెద్దలంతా ఒకసారి వస్తే ఒక 10 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. దైవం చక్కర రమ్మని కోరుతున్నాం. జాతికి గౌరవం తెచ్చినటువంటి ఆ కుటుంబాలందరికీ కూడా మీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. బాపిరాజు గారు ఫోన్ ఎక్కడ ఉంటుంది. రాజీవ్ గాంధీ గారు అంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎంచేతంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ, మతాలతో కానీ, ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా, అలాగే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు. అలాగే అనేక మంది చెప్పారు, ఈ రోజున యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆలోచనతో మరి 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటుని 18 సంవత్సరాలు తీసుకురావడం కానీ, లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు, ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఇన్ని కుటుంబాలు, ఈ భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కనుక దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పడం, లేకపోతే ఎవరు చెప్పడం కాదు. ఆనాడు పార్లమెంట్లో బీజేపీ తరఫునటువంటి ప్రమోద్ మహాజన్ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందంటే కనుక ఏకైక కారణం మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి బీజేపీలో ప్రముఖ నాయకుడు ప్రమోద్ మహాజన్ గారు చెప్పారంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అలాగే అనేక విషయాల్లో మరి తల్లి మరణించిన తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా ఆయన వచ్చి నిలబడి
మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడారు, ఈ దేశాన్ని కాపాడారు. ఎంచేతంటే ఒక హత్యకు గురైనటువంటి ప్రధానమంత్రి సడన్గా పోతే దేశంలో అనేక రకాలైన అలకలాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఎటువంటి అలకలాలు లేకోకుండా ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన యొక్క పరిపాలనకు మెచ్చి 400 స్థానాలు ఈ పార్లమెంట్లో 500 చిల్లర ఉంటే 400 సీట్లని 400 చిల్లరే సీట్లని ఆ యొక్క రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ ఇచ్చారంటే కనుక ఆయన యొక్క గొప్పతనం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరి వరదలు 86, 87 వరదలు వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించినప్పుడు మరి ఈ రోడ్డు అంటానే ఆయన పర్యటించడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పక్కన కూర్చుంటే రాజీవ్ గాంధీ గారు స్వయంగా జీపును నడుపుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజున మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆ కార్యక్రమాన్ని నడిపించడం కూడా జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు మరి మేమందరం కూడా ఎంతగానో బాధపడటం అంటే నేను తాతాజీ గుడిదెప్పు మీద ఆ నైటు మరి కింద పడి పొర్లి ఏడ్చినటువంటి పరిస్థితి. ఎంచేతంటే మా తండ్రి రాజీవ్ గాంధీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాల్లో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన విత్తనం. ఆ మహానుభావుడు విజన్ 2020 అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు ఫోన్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి వెలుగెత్తి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారు 21 సంవత్సరాలు ఉన్న యువకుడికి 18 సంవత్సరాలకి ఓటు తిప్పించి యువత రాజకీయాలకు రావాలి, ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి అనే ఆలోచనతో నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మంచి అందగాడు కూడాను. అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్ళే ఎంత అందంగా ఉంటాడో ఈయన అనిపించేది. అటువంటి అందంగా ఉండేవాడు ఆయన. అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గాలకి చేతులు ఎలా వచ్చినాయో కాల్చి బాంబుతోటి చంపేయటం జరిగింది. ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తీరని లోటు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పార్టీలతో భేదం లేకుండా నేను చెప్తున్నాను. ఆయన ఆలోచన ఒకటే, రాజకీయాలు కాదు. మా తాత ప్రధానమంత్రి చేశాడు, మా అమ్మ ప్రధానమంత్రి చేసింది, నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయనలో ఎక్కడ ఉండేది కాదు. ఈ దేశం బాగుండాలి, ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ 1 దేశం అవ్వాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అనే ఆలోచనతో నడిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాగే ఉన్నాడు సార్, ఒకసారి సార్. ఓకే.